ఇప్పుడు మనం గాజులపాలెం అనే ఊర్లో ఉన్నాము. ఇక్కడ 5 నెలల క్రితం రైతుకి అగ్రి గ్రాన్యువల్స్ అండ్ ఆక్వాజెల్ ఇవ్వడం జరిగింది. సో అవి వాడిన తర్వాత ఇతని చేను ఎలా ఉందనేది ఒక రైతు మాటల ద్వారా మనం విందాము. సో సార్, మీరు వాడిన తర్వాత ఎలా ఉంది? అగ్రి గ్రాన్యువల్స్ వేసిన తర్వాత చేలు అనేది పెరుగుదల, మొక్క పోషకంగా అంటే తెగులు రాకుండా బాగా నీట్గా అవుతున్నాయి. వచ్చే మొక్క కూడా లాట్లు చూడండి, చెట్టుకు వచ్చేసి 5-6 లాట్లు, ఇట్లా 10-15 లాట్ల దాకా వస్తున్నాయి. ఓకే. మరి ఆక్వాజెల్ వేసినప్పుడేమో ఇట్నే వాన మాకు వర్షం చాలా తక్కువ పడిద్ది, అందువల్ల పదును లేక మొక్క నీళ్ళు లేక చచ్చిపోవడం జరుగుతుంది. ఆక్వాజెల్ వేసినాక మన చేలో తేమ ఎక్కువ రోజులు ఉంటుంది. మనం 10 రోజులు ఉండాల్సింది 20 రోజులు ఉంటుంది. చూడండి, ఇప్పుడు కూడా మేము నీళ్ళు పెట్టలేదు. మొన్న 10 రోజుల క్రితం వాన పడితే ఇంకా తేమ అట్నే ఉన్నది. ఓకే, వండర్ఫుల్. ఓకే, మీరు ఈ ప్రొడక్ట్స్ వల్ల సాటిస్ఫై అయ్యారు కదా? సాటిస్ఫై. అందరూ వాడచ్చా? వాడచ్చు. చెప్తారా అందరు మిగతా రైతులకి? చెబుతాను. ఓకే, చూసారు కదా. సో మన అగ్రి గ్రాన్యువల్స్ ఆక్వాజెల్ వాడటం ద్వారా మొక్క గ్రోత్నెస్ ఎలా ఉందనేది మీ కళ్ళారా మీరు చూడొచ్చు. సో ఈ రైతుకి ఇంకా వేరే 2 ఎకరాలు ఉంది, దానికి వేయలేదు. సో ఆ పొలం కూడా మనం చూద్దామండి. ఇది ఆక్వాజెల్ గ్రాన్యువల్స్ వేసిన పొలము. వేయని పొలం ఇంకోటి ఉంది కదా మీకు, ఆ పొలం ఎలా ఉంది? అది నాసు రకంగా ఒకటేలాడుతూ కొమ్మతో ఉంటుంది. సో ఆ పొలం కూడా చూద్దామండి. సో వెళ్దాం. సో చూసారు కదా, ఇది ఈ రైతు పొలమే. దీంట్లో అగ్రి గ్రాన్యువల్స్ ఆక్వాజెల్ ఏం వేయలేదన్నమాట. సో మీరు చెప్పండి. దీనికైతే లాట్లు ఏమి లేవు, ఒకటే కొమ్మ, బారు కొమ్మ అంతే. ప్రతి ఒక్క చోట చూసుకున్నా కూడా ఒకటే కొమ్మ మీద చెట్టు పెరిగింది. సో వాడిన దానికి వాడని దానికి మీకు తేడా తెలుస్తుంది కదా. సో మిగతా రైతులందరికీ మీరు చెప్తారుగా? చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.